హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాల పెన్షన్ల తాజా సమాచారం అండి. సో ఎవరైతే ఇంకా రిమైనింగ్ ఉన్నారో మిగిలిన వారికి ఈరోజు జమ అవుతాయా లేదా అన్న దానిపైన ఒక క్లారిటీ అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇక విషయానికి వచ్చినట్టయితే నగరి చిత్తూరు డిస్టిక్లో అయితే నగరి ఎస్టీఓ పరిధిలో పెన్షన్లు జమ అయినట్టు తాజా సమాచారం అండి. అలాగే మచిలీపట్నంలో కూడా జిఎస్డబ్ల్యూ వారికి సంబంధించి జీతాలు జమ అయ్యాయి. కర్నూలు సర్వీస్ పెన్షన్కి సంబంధించి జమ అయ్యిందండి ఈరోజు ఉదయం 8 గంటల సమయానికి. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వారికి కూడా గుంటూరులో జమ అయినట్టు మనకు మిత్రుడు కామెంట్ చేసి తెలిపాడు. అదేవిధంగా పెన్షన్ బద్వేల్ ఎస్టీఓ పరిధిలో కడప డిస్టిక్ ఎస్టీఓ పరిధిలో అయితే పెన్షన్ జమ అయినట్టు మన మిత్రులు కామెంట్ చేశారు. అలాగే ఇంకా గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్టీఓ పరిధిలో కూడా పెన్షన్లు ఈరోజు జమ అయినట్టు మన తాజా సమాచారం అందిందండి. గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ అయితే ఈరోజు జమ అయినవి. బ్యాంకు నుంచి మెసేజ్లు అయితే రావడం లేదు, కానీ సో మీ సమాచారం మేరకు బ్యాంకుకు వెళ్ళి అకౌంట్లో చెక్ చేసుకుంటే క్రెడిట్ అనేది చూపిస్తున్నది అయితే అంటున్నారు. సో నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్లో, లేదంటే ఫోన్పే ఉంటే ఫోన్పేలో కూడా టోటల్ అమౌంట్ బ్యాలెన్స్ని అయితే చెక్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు కూడా జమ అయిన సందర్భంలో సో మిగిలిన వారికి అందరికీ కూడా మరొక 2-3 రోజుల్లో, అంటే పూర్తి స్థాయిలో 5-6 తేదీలు రేపు జమ అవుతాయా అంటే అది డౌటే అండి. సో రేపు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం తక్కువే ఉన్నట్టు సమాచారం. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏవైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని పిఠాపురం ఎస్టీఓ పరిధిలో, అలాగే ఇక పోతే పాడేరు సంబంధించి ఎస్టీఓ పరిధిలో, తిరుపతి సంబంధించి సర్వీస్ పెన్షనర్, కర్నూలు సంబంధించి పెన్షన్ నాట్ క్రెడిట్, ఇంకా ఇవన్నీ జమ కావాల్సి అయితే ఉన్నాయండి. విజయవాడ ఈస్ట్ ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి పులివెందులలో అయితే పెన్షన్ జస్ట్ నౌ క్రెడిట్ అని మన మిత్రుడు తెలియజేశాడండి. అలాగే సూర్యనారాయణ రాజు నూజివీడు నుంచి పెన్షన్ అయితే ఇంకా పడలేదని అయితే అడుగుతున్నారు. సో అనకాపల్లి డిస్టిక్ నుంచి మడుగుల సర్వీస్ పెన్షన్ అయితే ఇంకా జమ కాలేదంటున్నారు. నెల్లూరు డిస్టిక్ కొవ్వూరులో సర్వీస్ పెన్షనర్ అయితే జమ కాలేదంటున్నారు. ఈ విధంగా చాలా బిల్లులు అయితే పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా జమ కావాల్సి అయితే ఉంది. చిత్తూరు సర్వీస్ పెన్షన్ పెండింగ్లోనే ఉంది. అలాగే సో పార్వతీపురం మన్యం డిస్టిక్ వచ్చేసి ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి పెండింగ్లోనే ఉందండి బిల్లు. సో విజయవాడ ఈస్ట్ కూడా పెండింగ్లో ఉంది. దుగ్గిరాల ఫ్యామిలీ పెన్షన్ కూడా జమ కావాల్సి ఉంది. పార్వతీపురం ఫ్యామిలీ పెన్షన్ జమ కావాల్సి అయితే ఉంది. సో విధంగా ఇంకా కొందరు ఫ్యామిలీ పెన్షన్స్ జమ కాలేదు అని అయితే అంటున్నారండి. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బిల్లుల కదలికను బట్టి రేపు లేదా 5వ తేదీ 6వ తేదీ లోపల అయితే జమ అయ్యే అవకాశం ఉంది. రాయచోటిలో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే రావడం జరిగింది, మిత్రుడు తెలియజేశారు. ఇక రాజమండ్రిలో సర్వీస్ పెన్షన్ ఇంకా జమ కాలేదని అడుగుతున్నారు. విజయవాడ ఈస్ట్లో కూడా పెన్షన్స్ జమ కానట్టు సమాచారము. చిత్తూరులో కూడా ఇంకా జమ కాలేదు కొంతమందికి. ఇవన్నీ కూడా బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే తెలుస్తోంది. సో ఇది అండి ఇప్పటి వరకున్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఏపీ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.